భక్తి ప్రేక్షకులకు నమస్కారం. వందే జగద్గురుం శ్రీవత్సాగమహోరసం రామారాజితం శంకరచక్రవర్తిదేవం కృష్ణం వందే జగద్గురుం పుణ్యం ప్రాతరుద్ధాయ కోటి జనాకృతం పాపం స్మరణేన వినశ్యతి పరబ్రహ్మణే నమః. సర్వం విష్ణువాయ భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. సర్వక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాపాణవైశ్చీరా కిము కుర్వత సంజయ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాపాణవైశ్చైవ కిము కుర్వత సంజయ. శ్రీ భగవాన్ వాచ సహస్రేణ సువించతి పాండవ సోహమేకేన శ్లోకేన సుత ఏవ న సంశయ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతా దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఈరోజు పద్మావతి కాలనీ పార్కులో గీతా జయంతి సందర్భంగా గీతా పారాయణం చేయడం జరిగింది. భగవద్గీత యొక్క సారాంశం అందరం కూడా పాటించాలని అనుకుంటూ ప్రతి ఏటా కూడా ఇదే విధంగా గీతా జయంతి ఉత్సవాలను చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. 18 అధ్యాయాలు కూడా ఒకటే రోజు అందరం కలిసికట్టుగా చదవడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం పారాయణం కూడా చేయడం జరుగుతుంది. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు. ప్రతి నెల కూడా ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం కూడా చేస్తున్నాం. ఇక్కడ భగవద్గీత చదవడము, వినడము, విన్నా కూడా చాలా పుణ్యప్రదం. ఎందుకంటే అది ఆరోగ్యానికి ఇంత ఏదానికైనా అన్నిటికీ కూడా చాలా పనిచేస్తుంది. పాపాలని అన్నీ నశింప చేస్తుంది. చాలా ఉత్తమమైన గీతా జ్యోతి. ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణ జరిపించాలని పద్మావతి కాలనీ ఉత్సవ కమిటీ, పద్మావతి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది. నేను అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీ. అసోసియేషన్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకు భగవద్గీత పారాయణం జరుపుకోవాలంటే భగవద్గీత పారాయణంలో సుగుణాలు, ప్రస్తుత పరిస్థితుల్లో సుగుణాలు అందరికీ అలవాటు కావాలనే ఉద్దేశంతో పారాయణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కాలంలో మొదటిసారిగా జరుగుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతోటి ఈ ప్రజలు
చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం, అత్యాశకు లోను కావటం, ప్రజల్లో చాలా ఉద్రేక భావాలు రావడము, స్వార్థం పెరిగిపోవడము, అనేక రకాలుగా చెడు గుణాలు ఉన్నాయి. ఈ భగవద్గీత పారాయణం వల్ల కొంతమంది ఇప్పుడు మా మహిళా భక్తుల చేత పారాయణం చేయించాము. ఇది స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది అయినా ఒక్కరిద్దరు మారినా కానీ సగుణాలు మారాలనే ఉద్దేశంతో మేము పారాయణ కార్యం మొదలుపెట్టింది సక్సెస్ అయిందని చెప్పి మేము అనుకుంటాము. ఇక ముందు కూడా ప్రతి సంవత్సరము ఇదే పారాయణ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాము. ఇందుకు పార్టిసిపేట్ చేసినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి మా వార్డు కౌన్సిలర్ వేణుగోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైనాడు. తర్వాత ఇస్కాన్ టెంపుల్ నుంచి ఇస్కాన్ గురువు గారు మరియు నల్గొండ ఇస్కాన్ ఇన్ఛార్జ్ గారు మోహన్ గారు హాజరైనారు. వారు కొన్ని వివరాలు అన్ని భగవద్గీత విశిష్టత గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. రాబోయే జన్మల్లో మరుజన్మ ఉండకుండా ఉండాలంటే గీతలో చూపించిన విధంగా మనిషి ప్రవర్తిస్తే మరో జన్మ అంటూ ఉండదు. పాపము, పుణ్యము, తర్వాత భక్తి అనే 3 మార్గాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు. చాలా చక్కగా చేసినారు. మేమంతా విన్నాము, మేము పాటిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము. మా కాలనీలో ఇది కంటిన్యూ చేద్దామని మేము అనుకుంటున్నాము. గీతా జయంతి సందర్భంగా ఈరోజు మా పద్మావతి కాలనీలో భగవద్గీత సంపూర్ణ పారాయణం పెట్టాలని చెప్పి కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు నిర్ణయించారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ భగవద్గీత సంపూర్ణ పారాయణ చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దీనికి సంక్షేమ సంఘం వారు భక్తులందరూ కూడా బాగా పాల్గొని ఏకబిగిన విశ్రాంతి లేకుండా 18 అధ్యాయాలు మొత్తం పూర్తి చేయడం జరిగింది. భగవద్గీత అనేది జీవన విధానము. మనిషికి కావాల్సినటువంటి అన్ని సమస్యలకు, అన్ని ప్రశ్నలకు కూడా దాంట్లో సమాధానాలు దొరుకుతాయి. అది పాటిస్తే ఎలాంటి సమస్య లేకుండా జీవించవచ్చు. అది భగవద్గీత ప్రచారం ఎక్కువ చేయాలి, ఎక్కువ మంది చదవాలి, దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ఈ భగవద్గీత పారాయణానికి మాకు రామ్మూర్తి సారు, తర్వాత ఆంజనేయులు సారు వారు చాలా సహకరించినారు. ఇది ప్రేరణ భవిష్యత్తు వెంకటేశ్వర్లు గారి ప్రోత్సాహంతో వారు ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పి నాకు యాజ్ ఏ జనరల్ సెక్రటరీ నాకు ఎంకరేజ్ చేశాడు. ఆ భవిష్యత్తు వెంకటేశ్వర్లు గారు నాకు చెప్పడం వల్ల నాకు మైండ్లోకి వచ్చి ఈ కార్యక్రమం జరిపించాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాను. నేను ఆంజనేయులు గారిని, తర్వాత మన రామ్మూర్తి సార్ని కాంటాక్ట్ చేశాను, మహిళా భక్తుల్ని కాంటాక్ట్ చేసినాము. వాళ్ళు చేద్దామని ఉన్నారు, వారు ఒప్పుకున్నారు. అందుకు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. అంతేకాకుండా ఈ మహిళా భక్తుల చేత మా కాలనీ పార్కులో గత కార్తీక మాసం ఆరంభం నుంచే కంటిన్యూగా పారాయణ కార్యక్రమం, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు వగైరా అన్ని సహస్రనామాలు మహిళా భక్తుల చేత కంటిన్యూగా జరుగుతుంది. ఇది ముందుగా 365 days ఇదే పారాయణ కార్యక్రమము డైలీ ఈవినింగ్ 6 to 7 అదే విధంగా జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది మహిళలు వచ్చి పారాయణలో పాల్గొనాలని అసోసియేషన్ తరఫున మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మేము అనుకుంటున్నాము. ఈ ప్రజలందరూ కూడా ఈ చెడు అలవాట్లు, అర్షడ్వర్గాల ఆ గుణాలు, చెడు గుణాలని వదులుకొని సత్ప్రవర్తన కలిగి ఉండడానికి మేము చేసే చిరు ప్రయత్నం ఇది అని మేము అనుకుంటున్నాం. మన భారతదేశంలో ఏ గ్రంథానికి కూడా జయంతి అనేది లేదు. ఒక పవిత్రమైన భగవద్గీతకి జయంతి ఉన్నది అంటే దాని యొక్క ప్రశస్తాన్ని మనందరం గుర్తించాలి. భగవద్గీత ఆచరణ గ్రంథం, దాన్ని పారాయణం చేయాలి, దాంట్లో ఉన్న దాన్ని ఆచరించాలి. అప్పుడే మనిషి తన జీవితాన్ని మన సద్వినియోగం చేసుకోగలుగుతాడు. తర్వాత భగవద్గీత అనేది సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయం. యాదాద్రి భువనగిరి జిల్లా వైగొండ మండలంలోని వేములకొండపై వెలిసిన శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి రోజు